హలో అండి. ఈరోజు అక్షయ పాత్రలో మిక్స్డ్ గ్రెయిన్ సాలడ్ చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను 4 రకాల పప్పులు తీసుకున్నానండి. అందులో పెసర్లు, అలసందలు, శనగలు, వేరుశనగ పప్పులు. ఇవి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పులు ఎంత క్వాంటిటీ కావాలనేది అది మన ఇష్టం అండి. ఎవరికి ఏ పప్పులు నచ్చుతాయో దాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఈ సాలడ్‌లోకి కావాల్సిన మిగతా పదార్థాలు 2 ఆనియన్స్, టమాటో, 1 టమాటో, కీరకాయ, కొత్తిమీర. ఇంకా టేస్ట్ కోసం ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్. ముందుగా నానబెట్టుకున్న పప్పులు కుక్కర్‌లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుందాము. ఇందులో పోసేసుకుందాం అవి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఎక్కువ సాల్ట్ వేసుకోకండి. కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా, కీరకాయ ఇవన్నీ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుందాము. చూసారు కదండి, కుక్కర్ చల్లారేలోగా నేను టమాటాలు, కొత్తిమీర, ఆనియన్స్, కీరకాయ తరిగి పెట్టేసుకున్నాను. కుక్కర్ చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇవి తీసి బౌల్లో పోస్తున్నాము. చూసారు కదండి, వాటర్ లేకుండా మనం వేసుకున్న హాఫ్ గ్లాస్ వాటర్తోనే ఉడికిపోయినవి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, దానివల్ల మనం వడకట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వడకట్టుకున్నందువల్ల దానిలో ఉండే ప్రోటీన్స్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాటర్ లేకుండా ఉడికించుకున్నాము. మొత్తం బౌల్లో పోసుకున్నానండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిగతా ఐటమ్స్ కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయినవండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. అలాగే కీరకాయ వేసుకుందాము. టమాటా వేసుకుందాము. అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇందాక కొంచెమే పప్పుల వరకే వేసుకున్నామండి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. చూసారు కదండి, మిక్స్డ్ గ్రైన్ సలాడు చాలా ఆరోగ్యకరమైన ప్రోటీన్స్, ఫైబరు పుష్కలంగా దొరుకుతాయండి మనకి ఇందులో. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిదండి. ఈవినింగ్ 7:00 అంతా ఒక బౌల్ కానీ తీసుకున్నారంటే మనం రైస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. దీంతోటే మనకు ఫుల్ అయిపోతుంది బాగా. వారానికి 2, 3 సార్లనే తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.